నా లైఫ్‌లో ఒక బెస్ట్ పర్సన్. నేను కూడా నా గురించి అంతగా ఆలోచించుకోను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీ అందరికీ తెలుసు. 2024లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, వాటి వల్ల నేను ఎలా ఓవర్కమ్ అయ్యానో మీ అందరితోనూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో నేను సింపతి కోసం చేస్తున్నానో అనుకుంటారో ప్లీజ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి. జస్ట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఏ ఉమెన్కైనా ఏదో ఒక సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. ఆ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడవచ్చు, ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అనేసి ఒక చిన్న ఐడియా అయితే వాళ్ళకి సజెషన్ లాగా యూజ్ అవుతుంది అనేసి మాత్రమే వీడియో చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్ అండి, 2024 జనవరి 1తో స్టార్ట్ అవుతుంది మనకి ఏ ఇయర్ అయినా. జనవరి 1 రోజే నాకైతే ఏడుపు మొదలైంది. జనరల్గా ప్రతి వైఫ్ ఏం కోరుకుంటుంది, తన హస్బెండ్తో ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు తన హస్బెండ్తో టైం స్పెండ్ చేయాలని. బట్ ఆ రోజు నాకు ఏం జరిగిందంటే, ప్రీవియస్ హరి అయితే ఇలాగ లేడనమాట. ఎక్కువ ఫ్రెండ్స్కి అంటే ఇంపార్టెంట్ ఇచ్చేవాడు మాకంటే కూడా. బట్ హీ నౌ చేంజ్డ్. అప్పుడు అలాగా ఉండేవాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, తన లైఫ్లో బిజీగా ఉండడం, తన ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ చేసుకోవడం, ఇలా చేసేవాడు అనమాట. బట్ నాకంటూ కొన్ని ఆశలు ఉంటాయి కదండి. ఫ్రెండ్స్తో కాదు అంటే ఫ్రెండ్స్తో అని కాదు, మనతో కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే ఒక చిన్న హ్యాపీ మూమెంట్స్ కూడా హ్యాపీగా ఉంటుంది అనేసి చాలా బాధపడ్డాను. అక్కడ జనవరి 1 రోజే మా ఇద్దరి మధ్య గ్యాప్ అయితే స్టార్ట్ అయింది. ప్రతి చిన్న విషయానికి గొడవ రావడం, ప్రతి చిన్న విషయానికి రివర్స్ అవ్వడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము. కరెక్ట్గా ఇంకా సంక్రాంతి బిఫోర్ ఒక 2 days బిఫోర్ కూడా ఇద్దరము చాలా ఫేస్ చేశామండి. చాలా ప్రాబ్లమ్స్ మెంటల్లీగా అంటే డిస్టర్బ్ అయ్యాము. ప్రతిదానికి గొడవ పడుకోవడము, అందరిలో అవమానాలు పడ్డాము. ఇలాగా తర్వాత ఇంకేం జరిగింది, ఇంకా వద్దు ఈ లైఫ్ అని అనుకున్నాను. ఓకే, అప్పుడు హరి కొద్దిగా చేంజ్ అయ్యి నాతో క్లోజ్గా మూవ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఇంకా అప్పుడు ఓకే, నాకు కావాల్సింది హరి నాతో టైం స్పెండ్ చేయడమే కదా అనేసి ఇట్స్ ఓకే అనేసి అలా ఉన్నింది. తర్వాత ఫిబ్రవరి, మార్చ్ అయితే హ్యాపీగా జరిగిపోయిందండి. ఫిబ్రవరిలో మా మామయ్య పెళ్ళి అయితే కుదిరింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా మామయ్య నా చిన్నప్పటి నుండి నన్ను 3rd month బేబీ నుండి నన్ను చూసుకున్నాడు అనమాట. సో పెళ్ళి కుదిరింది చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫిబ్రవరిలో, మార్చ్లో ఫుల్ హ్యాపీ, బద్వేల్లోనే ఉన్నాను. ఇంకా అలా పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉండి చాలా అంటే చాలా హ్యాపీ నేను టైం స్పెండ్ చేసింది కానివ్వండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటి అంటే మా మామ పెళ్ళి ఈ ఇయర్లో. నెక్స్ట్ అలా ఫిబ్రవరి, మార్చ్ అయితే హ్యాపీగానే జరిగిపోయింది. నెక్స్ట్ ఏప్రిల్కి వచ్చేసరికి ఇంకా మళ్ళీ కొన్ని ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము చాలా ఫేస్ చేశాము. ఎందుకు అంటే నా లైఫ్లో ఒక బెస్ట్ పర్సన్ నన్ను ఏదైనా అర్థం చేసుకుని తనకి హెల్త్ బాగాలేకుండా వచ్చిందనమాట. ఎలా అంటే అసలు నేను కూడా నా గురించి అంతగా ఆలోచించుకోను, అంతగా ఆలోచిస్తుంది నా గురించి, నా లైఫ్ గురించి, నేను హ్యాపీగా ఉండాలి అనేసి. నా లైఫ్లో అటువంటి బెస్ట్ పర్సన్ ఇంకొకరైతే ఎవరూ లేరు. ఎంతగా అంటే నన్నుగా అర్థం చేసుకుంటుంది, నా ఆలోచనలు ఏంటి, అసలు నేను ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక మిస్టేక్ చేశాను అంటే ఆ మిస్టేక్కి నేను ఎందువల్ల చేశాను, అసలు ఏ సిచ్యువేషన్లో ఆ మిస్టేక్ చేశాను అనేంతలా అర్థం చేసుకుంటుంది అనమాట. షీ ఈజ్ మై బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అండి. అటువంటి పర్సన్కి హెల్త్ ప్రాబ్లం రావడం నేను అస్సలు ఫేస్ చేయలేకపోయాను. బట్ నేను ధైర్యంగా ఉంటూ తనకి ధైర్యం చెబుతూ ఉన్నాను. ఐ మిస్ యూ వెరీ మచ్, ఐ మిస్ యూ. నెక్స్ట్ అలా ఏప్రిల్, మే అయితే ఇలా బాధతోనే ఉండిపోయాము హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. నెక్స్ట్ జూన్లో స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. యాజ్ యూజువల్ స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం ఇలానే ఉండేది. నెక్స్ట్ జూలై నుండి మళ్ళీ సెప్టెంబర్ వరకు 3 months అండి. ఎలా అంటే మెంటల్గా టార్చర్.
అనుభవించాను. ఫిజికల్‌గా అయితే ఏం ఫేస్ చేయలేదు కానీ మెంటల్‌గా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎంతలా అంటే నాకు ఈ లైఫ్ వద్దు, నేను బ్రతకలేను అనేంతలా ఫేస్ చేశాను. ఆహ్, అది మేబీ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంత సిట్యుయేషన్స్ అంత వరస్ట్ మొమెంట్స్ అయితే లేవు కానీ, ఎందుకో నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. అలా హెల్త్ బాలేకపోవడం బెస్ట్ పర్సన్‌కి. ఇంకా నా లైఫ్‌లో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొన్ని మిస్టేక్స్ ఇద్దరి మధ్య రావడం, ప్రతి దానికి గొడవలు జరగడము, బయట అందరిలో అవమానాలు పడ్డము, ఇలాంటివన్నీ తట్టుకోలేక, ఎందుకంటే నాకు బయటికి ఎవరైనా మన ఫ్యామిలీలో జరిగింది తెలిస్తే నేను అస్సలు ఓర్చుకోలేననమాట. అలాంటిది అందరిలో అవమానాలు పడ్డము, ఇలాంటివన్నీ ఫేస్ చేయలేక ఈ లైఫ్ నాకొద్దు అని అనుకునే సిచ్యువేషన్‌లో నిజంగానండి హరి ఎంత మోటివేట్ చేశాడు అనంటే, నా పక్కనే నిలబడి ఏదైతే నేను మిస్ అయ్యానో తనతో టైం స్పెండ్ చేయడం కానీ, తన నుండి ఏదైతే నేను మిస్ అయ్యానో ప్రతీదీ నాకు అందిస్తూ ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. లేకుంటే ఇప్పుడు నేను అసలు ఉండేదాన్నో లేనో కూడా తెలియదండి నిజంగా. యెస్ అండి. మీరు కూడా ఏదైనా ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతే అసలు ఆ డిప్రెషన్ ఎందుకు వెళ్లారు అనేసి ఆలోచించి ఒక పర్సన్‌ని పక్కన నిలబడి, మీ పక్కన నుండి ఒక సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తే మీ లైఫ్‌లో కూడా ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని కూడా మీరు ఓవర్‌కమ్ చేయగలుగుతారు. ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌తో షేర్ చేసుకోండి. ఒక తల్లిదండ్రులని ప్రతి ఒక్కరిని వదిలేసి మిమ్మల్ని నమ్మి మీకోసం వస్తాము. మీరు అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా చూసుకుంటే చాలు. ఏదో మీరు బంగారు దిగేయాలి, మాకు కోట్లు డబ్బులు సంపాదించి పెట్టాలి అని ఏ వైఫ్‌కి కూడా ఆశ ఉండదండి. ఎంత నీళ్ళు పోసుకొని అన్నం తిన్నా కూడా సంతోషంగా భర్తతో కలిసి బ్రతకాలని మాత్రమే ఉంటుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకా అక్టోబర్ నుండి మాత్రం నా లైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ కారణం దీనికి హరినే అండి. నిజంగా హరినే. మెయిన్ రీజన్ హరినే. నన్ను ఇలా బయటికి తీసుకురావడానికి కూడా హరినే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ న్యూ ఇయర్ వస్తుంది. ఈ న్యూ ఇయర్‌లో నేను ఏం చేయాలనుకున్న ప్రతి ఒక్కదానికి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, అందులో క్లియర్‌గా ఉంటుంది నేను న్యూ ఇయర్ తర్వాత నేను నా లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము అనేసి. సో నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఆ వీడియో చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా, ఈ సిట్యుయేషన్స్ మెంటల్‌గా డిప్రెస్ అవ్వకుండా ఉండడానికి నన్ను స్కూల్‌కి పంపించడం, ఇంట్లో వర్క్స్ అన్నీ నేను ఒక్కదాన్ని చేసుకోలేనప్పుడు హెల్ప్ చేయడం, షెన్నుని చూసుకోవడం, ఇలా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు. దీంతో నెక్స్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఎంత ఇంపార్టెంటో, మన ఫ్రెండ్స్ కూడా మనకి సపోర్ట్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. నేను స్కూల్లో జాయిన్ అయినాక నాకు 3 ఫ్రెండ్స్ అయితే చాలా క్లోజ్ అయ్యారు. చాలా అంటే చాలా, నేను ఎవరికి అంత ఈజీగా క్లోజ్ అవ్వను. జస్ట్ హాయ్ బై అన్నట్లు ఉంటాను. బట్ 3 ఫ్రెండ్స్ చాలా క్లోజ్ అయ్యారు. నేమ్స్ అయితే చెప్పట్లేదు. బట్ వాళ్ళు నాకు చెప్తుంది, నన్ను మోటివేట్ చాలా అంటే ఒక ఫ్రెండ్ కాదు, ఒక తల్లిలాగా మోటివేట్ చేస్తారనమాట. ఒకవేళ నేను ఎక్కడైనా నెగిటివ్ థింకింగ్‌కి వెళ్ళినా కూడా, ఇది రాంగ్ వే, ఇది రాంగ్‌గా థింక్ చేస్తున్నావు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, నువ్వు పాజిటివ్‌గా థింక్ చేయి, నీ యాటిట్యూడ్ ఇది కాదు, నీ స్టైల్ ఇది కాదు అనేసి మోటివేట్ చేస్తూ ఉంటారు. నిజంగానండి వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు ప్రతి క్షణం కూడా నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. వీడియోస్ చేయడంలో కానీ, మీలో చాలా టాలెంట్ ఉంది, మీ స్టైల్ అంటే ఇష్టం, బట్ నేనేం స్టైల్‌గా ఉంటానో నాకైతే తెలియదు, నా యాటిట్యూడ్ అంటే ఇష్టం అని చెప్తారు. అలా మోటివేట్ చేస్తున్నారు. బట్ మీరెప్పుడూ నాతోటే ఉంటారు అని అనుకుంటున్నాను. మిమ్మల్ని అయితే నేను మిస్ అవ్వను నా లైఫ్‌లో. నేను 2024లో హాఫ్ ఇయర్ నేను ఫేస్ చేసుంటే బాధలు, హాఫ్ ఇయర్ హ్యాపీగా అయితే ఉన్నాను. బట్ 2025లో నేను ఆల్మోస్ట్ 75% హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ టు కామెంట్ అండి. బాయ్.